హల్లెలూయా. అంశం ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు దేవుని ఆలయం ఉన్నారు? మనమే ఆయన యొక్క ఆలయమై ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుని వాడిని పాడు చేయడు. కనుక దేవుని ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు ఏం చేసిన వారిని పాడు చేసినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ దేహంతో జరిగించే కార్యం ఏదైనా మంచి అయినా చెడ్డైనా అన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 18-20 చూసినట్లయితే జాగ్రత్తలకు దూరముగా పారిపో, మనుషులు చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపటమున్నది కానీ జాగ్రత్తలు చేయవాడు తన సొంత శరీరమును హానికరముగా చేస్తున్నాడు. జాగ్రత్తలు చేసేవాడు శరీరానికి హాని చేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ దేహము దేవుడి వలన అనుగ్రహించబడింది. ఈ దేహము ఎవరి వలన అనుగ్రహించబడింది? దేవుడి వలన అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధ ఆలయం జరుగురా, మీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ ఆలయం జరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని మహిమపరచినట్లు దేవునికి స్తోత్రం. మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. కనుక ఇది విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో కొనబడిన వారు. కనుక మనము ఈ యొక్క దేహంతో ఉన్నంత కాలం దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమ కొనియాడాలి. కానీ ఈ దేహంతో జాగ్రత్త చేసినట్లయితే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 20 చూసినట్లయితే అపవిత్రుడు పాప పరిశుద్ధులు చేసుకొని అట్టి వాటి మనుషులు సమాజంలో నుండి కొట్టివేయబడు. ఈ యొక్క సమాజ మందిరంలో మనుషుడు యొక్క పాపంలో పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరిచినట్లయితే అతడు కొట్టివేయబడినట్టుగా మనము చూస్తున్నాం. వాడు యెహోవా పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరచబడను. ప్రతి పాప పరిహారార్థము వాడు అపవిత్రుడు. కనుక సాయంకాలం వరకు వాడు తన యొక్క బట్టలన్నీ ఉతుక్కొని శుద్ధి చేసుకొని సాయంకాలం అయినప్పటికీ అతడు పరచబడినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ఉంటున్న మనం దేవుని పోయి నడుచుకోవాలి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా తర్వాత తండ్రి ఎవరో కాదు. అట్టి సంజయోకి వెళ్ళాలంటే సత్యమైన మార్గంలో వెళ్ళాలి. కనుక మీరు దేవుని ఆలయం వెళ్ళాలి. కనుక మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. యేసు యొక్క రక్తం చేత కొనబడ్డారు. ఆ పరిశుద్ధ రక్తం చేత కొనబడ్డ మనం ఆ పరిశుద్ధులు నడుచుకున్నట్టయితే ఆ పరలోక రాజ్యాన్ని నడుచుకుంటాము. క్రిస్టాఫర్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్.